I shared my screen. యా సో నిన్న మనం ఏం చేసాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో మనం ఏం చేసామంటే అక్కడ మనం జిఎల్స్ అన్ని ఇచ్చి వాటిని కేటగరైజ్ వైజ్ గా మనం డివైడ్ చేసాం కదా, అసెట్స్, లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూ అని చెప్పేసి. సో ఇవాళ మనం ఏం చేస్తామంటే మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఎక్కడ చేస్తామంటే FS00 అండ్ ఐ టెల్ యూ వాట్ ఈస్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్తా. ఫస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత మనము అది ఎట్లా కాన్ఫిగర్ చేయాలనేది చూద్దాం. సో బేసికల్గా ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువగా ఇది టెంపరీ హోల్డ్ చేయడానికి, మనీ టెంపరీ హోల్డ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. క్యాష్ మేనేజ్మెంట్గా, ఓకే, క్యాష్ మేనేజ్మెంట్లో టెంపరీగా మనీ హోల్డ్ చేయడానికి మనం ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్ కంపెనీ సెటిల్మెంట్స్ ఉన్నప్పుడు, ఓకే, ఒక కంపెనీ నుంచి మనీ ఇంకో కంపెనీకి తీసుకోవాల్సి వచ్చినా, అలా ఇంటర్ కంపెనీ సెటిల్మెంట్స్ ఏదైనా ఉన్నా అలాంటి టైంలో ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం, బాగా అర్థమవుతుంది. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఒక కంపెనీలో శాలరీస్ ఇవ్వాలి. ఓకే, పేరోల్ ప్రాసెసింగ్ ఉంది, ఒక కంపెనీలో పేరోల్ ప్రాసెసింగ్ ఉంది. అయితే వాళ్ళ కంపెనీ మెయిన్ అకౌంట్ వచ్చేసి హెడ్ ఆఫీస్కి ఉంటుంది కదా, మెయిన్ అకౌంట్ హెడ్ ఆఫీస్కి మెయిన్ అకౌంట్ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు శాలరీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారు. సో దాంట్లో ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ అయితే అవసరమో, యూనో ఈ పేరోల్ రన్ చేయడానికి ఎంత అమౌంట్ అయితే అవసరమో ఎగ్జాక్ట్గా అంత అమౌంట్ ఆ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లో వాళ్ళు వేస్తారు. ఓకే, సో ఏంటంటే తర్వాత ఏమవుతుంది, జీరో బ్యాలెన్స్ ఏమవుతుంది, మొత్తం అందరికీ హెల్ప్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో ఓన్లీ జీరో ఉంటుంది బ్యాలెన్స్, అంతే. దట్ ఈస్ వై యూ కాల్డ్ అస్ జీరో బ్యాలెన్స్. ఆ అకౌంట్లో ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత రిక్వైర్డ్ అమౌంట్ ఉందో అంత అమౌంట్ వేస్తారు. దాన్ని వాళ్ళు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేసిన తర్వాత పేరోల్ రన్ చేసేసిన తర్వాత అగైన్ ఆ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. అదొక పర్పస్, అట్లా ఒకటి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇంటర్ బ్రాంచ్ క్యాష్ సెటిల్మెంట్స్, మనం చెప్పుకున్నాం కదా క్యాష్ సెటిల్మెంట్స్కి యూజ్ చేస్తామని. సో క్యాష్ సెటిల్మెంట్ ఎట్లా యూజ్ చేస్తామంటే ఒక కంపెనీకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కదా ఇప్పుడు. ఓకే, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు వన్ బ్రాంచ్ కలెక్ట్ క్యాష్, ఒక బ్రాంచ్ క్యాష్ కలెక్ట్ చేసుకుంటుంది ఎవరి తరపున, బిహాఫ్ ఆఫ్ అనదర్ బ్రాంచ్. వేరే ఒక బ్రాంచ్ తరపున ఈ బ్రాంచ్ మనీ కలెక్ట్ చేసుకుంటున్న టైంలో ఏం చేస్తాం అంటే ఎట్లా చెప్పాలి దీన్ని, ఓకే, బ్రాంచ్ ఏ కలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. బ్రాంచ్ ఏ ఒక 1 lakh కలెక్ట్ చేసుకుంది బ్రాంచ్ బి తరపున. ఓకే, సో ఈ అమౌంట్ ఎక్కడ టెంపరీలో ఎక్కడ పార్క్ చేస్తారంటే దీన్ని జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లో పార్క్ చేస్తారనమాట. ఓకే, తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు బ్రాంచ్ బీది కదా అమౌంట్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్రాంచ్ బి ఆ అమౌంట్ తీసేసుకున్నప్పుడు అగైన్ ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ జీరో అయిపోతుంది అనమాట. సో అట్లా టెంపరీ మనీ హోల్డింగ్స్కి, మనీ పార్కింగ్స్కి, టెంపరీ రిస్మెంట్ అడ్జస్ట్మెంట్స్కి, ఇట్లాంటి వాటికి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మెయిన్లీ దీని పర్పస్ వచ్చేసి అంతే. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎట్లా డిఫైన్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ ఎనీ జిఎల్స్, మనం ఏదైనా జిఎల్ క్రియేట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, FS00 కదా. FS00 మనం జిఎల్ క్రియేట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే టీ కోడ్ FS00. సో ఇప్పుడు నేను ఆల్రెడీ FS00లోకి వచ్చేసాను. ఓకే, సో FS00లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం ఏమీ జిఎల్ క్రియేట్ చేయలేదు, మనం ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం కదా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక పేపర్ సింబల్ కనిపిస్తుంది, దాని మీదకి వెళ్తే మనకు అక్కడ టెక్స్ట్ కూడా చూపిస్తుంది క్రియేట్ అని. సో ఇప్పటి వరకు మనకి ఏం లేదు. సో ఆ క్రియేట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే, ఓకే ఐ విల్ షో యూ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్రియేట్ అన్న దాని మీద క్లిక్ చేసాము, ఆ పేపర్ సింబల్ మీద మనకి ఇట్లా ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ నెంబర్ ఎంత అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ కింద మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో ఈ నెంబర్ అనేది మనం ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటామంటే, సో ఈ నెంబర్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, మన జిఎల్ అకౌంట్స్ OBD4లో మనం జిఎల్ అకౌంట్స్ అన్ని డిఫైన్ చేసాం కదా. సో అక్కడికి వచ్చి మనం పొజిషన్లోకి వెళ్ళి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, మన కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మన కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించిన అన్ని జిఎల్స్ కనిపిస్తాయి. ఇక్కడ వరకు మనవే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనవే. సో ఇక్కడ మనకు అన్ని జిఎల్స్ కనిపిస్తాయి, మన జిఎల్స్ మనం వాటికి అసైన్ చేసుకున్న నెంబర్ రేంజ్. సో మనం ఇక్కడ నుంచే నెంబర్ అనేది పిక్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు FS00 మనం జిఎల్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ మనకి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్కి నేను 5 lakhs to 6 lakh ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ మనకి లేదు. ఓకే, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇక్కడ లేదు.
మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి ఇక్కడ మన అకౌంట్ గ్రూప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే నేను షార్ట్ టర్మ్ లో దాన్ని ZBCA అని ఇస్తా. అట్లనే దాని ఫుల్ నేమ్ ఇస్తా, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అని. దాని నెంబర్ రేంజ్ ఇప్పుడు 1 lakh to 2 lakhs లేకపోతే ఎంత అని దాని నెంబర్ రేంజ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత సేవ్ చేసేస్తాం, అంతే, సింపుల్. సేవ్ చేసామంటే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ కనిపించేస్తాయి మనం అన్నీను. మనకు కావాలనుకుంటే మనం పొజిషన్లోకి వచ్చి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చామంటే మన అకౌంట్ మనకి ఇక్కడ మొత్తం కనిపించేస్తుంది. సో ఇక్కడ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇచ్చిన నెంబర్ రేంజ్ ఎంత, 5 lakhs. సో ఇదే నెంబర్ రేంజ్ నేను ఇక్కడ ఇచ్చాను. నేను జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి జిఎల్ అకౌంట్కి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, జిఎల్ అకౌంట్ టైప్ ఏంటని అంటే ఇప్పుడు మనకి ఈసీసీలో ఏంటంటే బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ అకౌంట్ అని కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎస్ప్లానాలో మనకి బ్యాలెన్స్ షీట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, క్యాష్ అకౌంట్, మనకి ఇట్లా ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి అనమాట, ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో మనకి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ కాబట్టి నేను బ్యాలెన్స్ షీట్ పిక్ చేసుకున్నాను. అండ్ అకౌంట్ గ్రూప్ ఇది ఏ అకౌంట్, జీరో బ్యాలెన్స్ కదా. సో మన జీరో బ్యాలెన్స్ అకౌంట్ గ్రూప్ అంటే ఏది, జీరో బ్యాలెన్సా లేకపోతే కరెంట్ అసెట్సా, ఫిక్స్డ్ అసెట్సా, లయబిలిటీసా, మనకి ఇక్కడ కింద ఉన్నాయి చాలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేషనా, మ్యానుఫ్యాక్చరింగా, సేల్సా, రా మెటీరియల్సా, ఇట్లా మనకి సో మెనీ ఉన్నాయి కదా అకౌంట్ టైప్స్. ఈ అకౌంట్ టైప్స్ మనం దేని క్రియేట్ చేస్తున్నాం, ఏది మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం, మనం ఇప్పుడు చేస్తుంది ఏది, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. అండ్ ఇక్కడ మనం షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ పైన కంట్రోల్ డేటా ఉంది కదా, ఇప్పుడు మనం ఇదంతా ఎక్కడ ఇస్తున్నాము, టైప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము జిఎల్ అకౌంట్ టైప్ ఏది, అకౌంట్ గ్రూప్ ఏది, అండ్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అన్నీ మనం ఇక్కడ టైప్ డిస్క్రిప్షన్ అనే విండోలో ఇస్తున్నాం. ఓకే, తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, కంట్రోల్ డేటాలోకి వస్తాం. కంట్రోల్ డేటాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మన అకౌంట్ కరెన్సీ అనేది పిక్ అయిపోయింది. ఇక్కడ మన కరెన్సీ ఇవ్వలేదు. ఇది ఎట్లా పిక్ అయింది మన కరెన్సీ అనేది, ఇక్కడ ఎలా పిక్ అయిందంటే ఇది మనం వెన్ వీ డిఫైన్డ్ కంపెనీ, మనం కంపెనీ డిఫైన్ చేసినప్పుడు అక్కడ మన కరెన్సీ అడుగుతుంది కదా, మన కంట్రీ, మన లాంగ్వేజ్, మన కరెన్సీ అడుగుతుంది కదా కంపెనీ కోడ్ డిఫైన్ చేసినప్పుడు. సో అక్కడ మనం ఏమి ఇచ్చామో అదే మన కంపెనీ కరెన్సీ అనమాట. సో ఇప్పుడు మన అకౌంట్ కరెన్సీ ఏంటి, INR. సో అది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంది INR అనేది. ఓకేనా. సో ఇప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కదా, ఇప్పుడు ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ రావు ఇందులోకి. ఓకే, సో ఇక్కడ మన సార్ట్ కీ ఇస్తాము. ఈ సార్ట్ కీ అనేది ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తాను. సార్ట్ కీలో ఇక్కడ ఏముంటాయి అనేది మనం చూడాలనుకుంటే ఇప్పుడు మన F4 ఉంది కదా, F4. ఎస్, ఇక్కడ మనకి ఇన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనం ఏమి ఇస్తాం, ఇక్కడ పోస్టింగ్ కీ ఇస్తాం. ఈ సార్ట్ కీలో మనం ఏవైతే ఫీల్డ్స్ ఇస్తామో ఇది మనకి అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఇక్కడ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మనం చేసిన తర్వాత, మనం కొన్ని పోస్టింగ్స్ చేసిన తర్వాత మనకి FBLP1, FBL3 అని, FBL1 అని ఇందులో మనకి వాటికి సంబంధించిన మనకి ఇన్వాయిస్లు కనిపిస్తాయి కదా పోస్టింగ్స్. అప్పుడు మనం అక్కడ చూసినప్పుడు మనకి అసైన్మెంట్ ఫీల్డ్లో కనిపిస్తుంది. ఇక్కడ సార్ట్ కీలో మనం ఏదైతే ఇస్తామో, ఇక్కడ మనం పోస్టింగ్ డేట్ ఇచ్చాము, అట్లా కాకుండా డాక్యుమెంట్ నెంబర్, ఫిజికల్ ఇయర్ ఇవ్వచ్చు, డాక్యుమెంట్ డేట్ ఇవ్వచ్చు, బ్రాంచ్ అకౌంట్, ఇట్లా డిఫరెంట్ ఏదైనా ఇవ్వచ్చు. మనం ఏది సార్ట్ కీలో మనం ఏమి ఇస్తామో అది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సార్ట్ కీ ఇచ్చేసాను. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటని అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫీల్డ్స్ అన్ని కనిపిస్తాయి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇస్తాం, మనం జనరల్ విత్ టెక్స్ట్ అసైన్మెంట్ G00 ఇదే ఇస్తాం, G001. ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది మనం సేవ్ చేసేసాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ జిఎల్ని ఒకవేళ మనం ఎడిట్ చేసుకోవాలనుకున్నాం, యాజ్ ఐ సెడ్ ఇందాక ఇక్కడ మన కంట్రోల్ డేటాలో వచ్చినట్టు మనం ఇక్కడ ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ అని ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మనం ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసేసాం కదా. సో అప్పుడు ఎట్లాగా ఏం చేస్తామంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఎడిట్ లేదా చేంజ్. సో ఏం చేస్తాం, మనం పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అవుతాయి.
సో అప్పుడు మనం టిక్ చేసుకుని దీన్ని కావాలనుకుంటే మనం దీన్ని చూస్ చేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొక పద్ధతి ఉంది ఏంటంటే దీని మీద మనం ఇట్లా డబుల్ క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు డూ దట్. నో చేంజెస్ వర్ క్యారీడ్ అవుట్. సో మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇచ్చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏముంది, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. యా, సో డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అది చేసేసాం. నెక్స్ట్ వీ హ్యావ్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానో చెప్తాను. ఇప్పుడు నేను ఎస్పీఆర్ఓ స్క్రీన్లోకి వచ్చి నేను పాత్ ద్వారా వెళ్ళాను. ఎట్లా, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లోకి వచ్చిన తర్వాత జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, ఈ పాత్ మీకు తెలియట్లేదు అనుకుంటే కనుక మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ డౌన్ యారోస్ ఉన్నాయంటే మనం వాటిని ఓపెన్ చేసామని. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లోకి వచ్చాను. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని నేను ఆల్రెడీ మనం ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఉన్నదాన్ని క్లియర్ చేసుకున్నాను, యూజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఆర్ఎల్స్ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు కూడా. దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం అకౌంట్స్లోకి వచ్చి ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన జిఎల్ అకౌంట్ అడుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇచ్చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదనుకుంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం కొత్తగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ని క్లియర్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. సో ఆల్రెడీ కొత్తగా క్రియేట్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ డిబిపీకే క్రెడిట్ పీకే అని ఉంది కదా, అంటే ఏంటంటే డెబిట్ పోస్టింగ్కి క్రెడిట్ పోస్టింగ్కి అని. డెబిట్కి మనం యూజ్ చేసేది 40, క్రెడిట్కి యూజ్ చేసేది 50 కదా. సో నేను అది ఇచ్చాను. లెట్స్ సీ వెదర్ ఇట్ సేవ్స్ ఆర్ నాట్. సెలెక్ట్ అది ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంది కదా, దాని నుంచి సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. సో మళ్ళీ చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసుకుందాం కాబట్టి మనం సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ డిఫైన్ చేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని యాక్టివేట్ చేయాలన్నమాట. సో అది ఎట్లా అని చూద్దాం.
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలంటే పాత్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, సేమ్ పాత్. తర్వాత యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనమాట. సో ఇందులో మనకి యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, సో మనం ఇక్కడ వచ్చి ఏం చేయగల, ఇక్కడ టిక్ మార్క్ లేకపోతే కనుక జస్ట్ టిక్ చేసుకోవడం అంతే. ఎంటర్, సేవ్ అంతే. సో మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వరకు చేసేసాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా మనం యాక్టివేట్ చేసేసాం అనమాట. నెక్స్ట్ మనకి ఏముంది? ఎక్స్చేంజ్ రేట్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఇస్తాము, ఎక్స్చేంజ్ రేట్ రేషియోస్ ఇస్తాము, ఇవన్నీ డిఫైన్ చేద్దాం. ఓకే, ఫర్ దట్ వీఆర్ యూజింగ్ టీ కోడ్ OB07. ఓకే, సో OB07లోకి వచ్చాం. మనం ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, సో ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ సిస్టంలో స్టాండర్డ్గా ఉన్నది మనం పిక్ చేసుకుంటాం. ఎట్లా అంటే మనం పొజిషన్లోకి వెళ్ళి స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అట్ యావరేజ్ రేట్, అట్లానే ఈ ఉంటుంది స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్, స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఎట్ బ్యాంక్ సెల్లింగ్ రేట్. సో MPB 3. సో మనం ఏం పిక్ చేసుకుంటున్నాం? మనం M స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ రేట్ అట్ యావరేజ్ రేట్. ఓకే, సో దాన్ని మనం ఎక్కడ తీసుకుంటాం? మనం ఏటీ కోడ్లోకి వచ్చి తీసుకుంటాం దాన్ని మనం OB07 అన్న ట్రాన్సాక్షన్లోకి వచ్చిన తర్వాత మనం అక్కడికి వచ్చి పొజిషన్లోకి వెళ్ళి మన ట్రాన్స్లేషన్ మనం ఏ రేట్ చూసుకుంటున్నాం అనేది ఇక్కడ M తీసుకున్నాం అంటే M అనే పొజిషన్లో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అట్ యావరేజ్ రేట్ అనేది ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన ట్రాన్స్లేషన్ రేషియో మనం డిఫైన్ చేయాలి కదా. సో దానికోసం మనం యూజ్ చేసే టీ కోడ్ /n OPBS. OPBS and making changes to the table history. Okay, yes, because we need to make changes కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనం రేషియో డిఫైన్ చేసుకోవాలి. సో ఎక్స్చేంజ్ రేట్ రేషియో డిఫైన్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు గో టు న్యూ ఎంట్రీస్. మన న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ మనం ఏమనుకున్నాం? ఇప్పుడు మన ప్రీవియస్ స్క్రీన్లో మనం ఏం చూసాం? M అనుకున్నాం కదా, స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అట్ యావరేజ్ రేట్ అనుకున్నాం. మనం ఇది తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ ఫ్రమ్ 2 ఉన్నాయి. ఫ్రమ్ 2 అంటే ఏ కరెన్సీ నుంచి ఏ కరెన్సీ. ఇప్పుడు దీని మీద పెడితే మీకు కనిపిస్తుంది ఫ్రమ్ కరెన్సీ, ఇక్కడ పెడితే చూడండి టు కరెన్సీ. ఫ్రమ్ కరెన్సీ టు కరెన్సీ అంటే ఫ్రమ్ విచ్ కరెన్సీ టు విచ్ కరెన్సీ యూ వాంట్ టు డూ ద ట్రాన్సాక్షన్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు? మనం ఫర్ ఇన్స్టెన్స్ USD. ఓకే, USD ఇద్దాం. అండ్ టు అవర్ కంపెనీ కరెన్సీ వాట్ ఈస్ దట్? INR. ఓకే, ఫ్రమ్ USD టు INR ఇస్తున్నాను నేను ఇక్కడ. సో వ్యాలిడేషన్ ఎప్పటి నుంచి వ్యాలిడేషన్ అవ్వాలి మీకు అని అంటే ఇక్కడ ఏం అడుగుతుంది? మనల్ని డేట్ అడుగుతుంది. సో ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేసామంటే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. మనం వెడ్నెస్డే ఇవాళ నుంచి ఇద్దాం అనుకుంటున్నామా, ప్రీవియస్ డే నుంచి ఇద్దాం అనుకుంటున్నామా, ఎప్పటి నుంచి ఇద్దాం అనుకుంటున్నాం. సో నేను ఈ రోజు నుంచి అండ్ రేషియో ఇక్కడ అడుగుతుంది 1:1 రేషియో అడుగుతుంది. సో ఇక్కడ మనం 1:1 రేషియో అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, సో మన ఫారెన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయడాన్ని మనం 1:1 రేషియో అంటాం అనమాట. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేసింది M యూజ్ చేసాం. ఓకే, స్టాండర్డ్ రేట్. అండ్ తర్వాత మనం USD టు INR ఇచ్చాం అండ్ వ్యాలిడ్ డేట్ ఇచ్చాం. రేషియోస్ ఫ్రమ్ 2 మనకి రేషియోస్ ఎంత కావాలని చెప్పేసి మనం రేషియోస్ కూడా ఇచ్చాం. ఓకే, దెన్ యూ కెన్ సేవ్ ఇట్. ఎంటర్ అండ్ సేవ్. ఓకే, సో డేటా వాజ్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తాము? ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దేని నుంచి చెప్పాం? మనం USD నుంచి INR అని చెప్పాం. అట్లా ఓన్లీ USD టు INR అవసరం లేదు. ఇక్కడ మనం చాలా ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వీ కెన్ గివ్ M ఇచ్చి అగైన్ ఇప్పుడు మనం USD ఇచ్చాం కదా, USD కాకుండా ఇంకొకటి ఏం ఇద్దామంటే మనం పౌండ్స్ ఇద్దాం. ఇట్లా ఇప్పుడు నేను పౌండ్స్ అన్నానంటే నాకు ఇక్కడ ఇన్ని కనిపిస్తున్నాయి కనుక డిఫరెంట్ కరెన్సీస్ వీ కెన్ సీ హియర్.
ఇక్కడ మనం ఎట్లా చేయవచ్చు అంటే, మనం ఇక్కడ ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న కరెన్సీస్ అన్ని, అవైలబుల్ కరెన్సీస్ అన్ని మనకు కనిపిస్తాయి. సో వీటి నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం యూరోస్ ఇద్దాం అనుకుంటున్నామా, లేకపోతే డాలర్స్ ఇద్దాం అనుకుంటున్నామా, బ్రిటిష్ పౌండ్ ఇద్దాం అనుకుంటున్నామా. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ కనిపిస్తాయి అనమాట. గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, అండ్ యూరోస్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో అట్లా మనం ఇక్కడ ఏమున్నాయని చూడొచ్చు. సో మనం ఒక 3 ఇద్దాం. ఇక్కడ మనం ఏమి ఇద్దాం, యూరోస్ ఇద్దాం. ఇక్కడ INR అంతే కదా. ఏ కరెన్సీ అయినా సరే మన కంపెనీ కరెన్సీలోకి మనకి రావాలి. సో ఇక్కడ మనం డేట్ ఇచ్చేసేయచ్చు. అండ్ రేషియో ఇక్కడ ఏంటి మనకి 1:1 రేషియో. ఇప్పుడు అట్లానే మనం గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇద్దాం. నేను ఇందాక పౌండ్స్ అని సెట్ చేశాను కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ పౌండ్స్ ఉన్నాయో చూపిద్దామని మీకు పౌండ్స్ అని చూపించాను నేను. కానీ నేనైతే గ్రేట్ బ్రిటన్ పౌండే తీసుకుంటున్నాను, నేను GBP తీసుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ రేషియో 1:1 రేషియో. ఓకే, సో ఇలా మీకు ఎన్ని కరెన్సీస్ కావాలనుకుంటే మీరు అక్కడ అన్ని ఎంటర్ అండ్ దెన్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్, డేటా అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మనం ఎంటర్ చేద్దాం. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద డీ కోడ్ OB08. ఓకే, OB08లోకి వచ్చాం. OB08లోకి వచ్చిన తర్వాత వీఆర్ డిఫైనింగ్, మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, వీ గో టు దట్ న్యూ ఎంట్రీస్. మనం ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ మనం ఏం తీసుకున్నాం, మనము M తీసుకున్నాం. మనం స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అట్ యావరేజ్ రేట్ మనం M తీసుకున్న తర్వాత వ్యాలిడ్ ఫ్రమ్ అన్న తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం డేట్ ఇస్తాం. ఓకే, సో INR. మనం ఇంకా ఏమి ఇచ్చాం, మనం అక్కడ USD మాత్రమే కాకుండా ఇంకా యూరోస్ ఇచ్చాం మనం. సో యూరోకి నేను ఒక 8 ఇస్తున్నా అండ్ INR. అండ్ తర్వాత మనం ఇంకా GBP కూడా ఇచ్చాం కదా. సో GBP గ్రేట్ బ్రిటన్ పౌండ్, దీనికి నేను ఇచ్చే వాల్యూ 78 ఇస్తున్నా INR. ఓకే, సో ఇట్లా మనం ఎన్ని కరెన్సీస్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ 4 చేసామా 5 చేసామా ఎన్ని చేసామా అనేది, ఆ ఎన్ని కరెన్సీస్ చేసామో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత యూ కెన్ ఎంటర్ అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, సో డేటా వాజ్ సేవ్. మనం ఎక్స్చేంజ్ రేట్ డిఫైన్ చేసాం, ఆ డేటా కూడా మనకి సేవ్ అయిపోయింది. ఓకే, సో నౌ సో ఇక్కడ మనం ఏం చేసాం, మనం ఎక్స్చేంజ్ రేట్ టైప్ని చెక్ చేసుకున్నాం, ఏది ఇస్తామని చెప్పేసి. మనం ఇక్కడ OB07లోకి వెళ్ళి మనం M తీసుకున్నాం ఎక్స్చేంజ్ రేట్ టైప్. అట్లానే కరెన్సీ ట్రాన్స్లేషన్ రేషియో OBBSలోకి వెళ్ళి మనం అక్కడ ట్రాన్స్లేషన్ రేషియోస్ ఇచ్చాం, లైక్ 1:1 అని ఇచ్చాం కదా. సో ట్రాన్స్లేషన్ రేషియోస్ ఇచ్చాం. అట్లానే ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ OB08లోకి వెళ్ళి మనం ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ డిఫైన్ చేసాం. అంటే ఇప్పుడు డాలర్స్కి అయితే మనం ఎంత ఇచ్చాము, యూరోస్కి ఎంత ఇచ్చాము, ఇట్లా మనం డిఫైన్ చేసుకున్నాం అక్కడ. సో తర్వాత మనకి ఏమైంది, ఇంకా మాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్చేంజ్ రేట్స్ OB64. ఓకే, we go to this OB64. ఓకే, ఇక్కడ మనం ఇంకొకటి చేయాలి బిఫోర్ గోయింగ్ టు దట్ OB64. ఇక్కడ మన ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎక్కడికి వచ్చానో చెప్తాను నేను. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ టైప్స్ అనేవి మనం ఇంతకుముందు చేసాం, గుర్తుందా? OB7లోకి వచ్చి మన డాక్యుమెంట్ టైప్ అనేవి తీసుకుని వాటికి నెంబర్ రేంజెస్ కూడా ఇచ్చాము ఇక్కడ నుంచి.
సో నేను అదే OBA 7లోకి వచ్చి నేను అదే OBA 7లోకి వచ్చి నేను ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాను. జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుని ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్, ఎక్స్చేంజ్ రేట్ వాల్యూస్ ఇక్కడ అడుగుతుంది. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్స్. సో ఫారెన్ కరెన్సీ ఎఫ్సి అంటే ఫారెన్ కరెన్సీ కదా. సో ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్స్కి నేను తీసుకున్న ఎక్స్చేంజ్ రేట్ ఏంటి? ఎం కదా నేను తీసుకుంది. సో ఆ ఎం అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇచ్చేసి దెన్ వీ కెన్ సేవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ OB64లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం, మన కంపెనీ కోడ్ ఇచ్చి ఇక్కడ కంపెనీ కోడ్ అడుగుతుందా, కంపెనీ నేమ్, మన సిటీ, తర్వాత ఇక్కడ మనం మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇస్తామని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఇక్కడికి వచ్చిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళి ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? 3001. ఇది మన కంపెనీ కోడ్ కదా. సో ఇది మన కంపెనీ కోడ్. ఇక్కడ వచ్చేసి మన మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఎంత అని, డీవియేషన్ ఎంత అని. సో ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. ఎంటర్ అండ్ యూ కెన్ సేవ్ ఇట్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసాము, మన ఎక్స్చేంజ్ రేట్ డీవియేషన్ ఎంత పర్సెంట్ ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చాం. 10 ఇచ్చాం. మనం 10 ఇచ్చామంటే ఏంటంటే మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ఇన్ కరెన్సీ షుడ్ బి అండర్ 10% అనమాట. ఓకే, కరెన్సీ అంటే ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ వచ్చినా మాక్సిమం 10%లోనే వస్తుంది. సో మన ఎక్స్చేంజ్ రేట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాం. సో ఎక్స్చేంజ్ రేట్స్ అయిపోయింది. OB64లో మనం ఫైనల్గా మనం డిఫైన్ చేసేసాం. ఓకే, ఎంత అని 10%.